శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, రేవంత్ రెడ్డి అహంకారానికి ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి చకచక పావులు కదులుతున్నాయని అంటే మరి ఇక్కడ కొండా సుష్మిత వ్యాఖ్యలతో పాటు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఏదైతే ఎమ్మెల్యేలతోటి అసమ్మతి ఎమ్మెల్యేలతోటి సమావేశం జరిగిందో ఇవన్నీ పరిణామాలన్నీ కూడా అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. ఒకవైపు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళడానికి బయలుదేరిన సమయంలో ఇటు కొండా సుష్మిత వ్యాఖ్యలు, మరోవైపు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో అసమ్మతి ఎమ్మెల్యేల ఏదైతే సమావేశం ఉన్నదో దానికి తోడు ఇవాళ ఏదైతే ఆగస్టు సంక్షోభం ఆయన మెడకు చుట్టుకుంటుందని చెప్పి మరి ఇక్కడ కేంద్రం అనుమతి ఇవ్వలేదని అమెరికాకు వెళ్లకుండానే తిరిగి రేపటి రోజున హైదరాబాద్ లో అడుగు పెట్టబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కేంద్రం అనుమతి ఇవ్వలేదా, లేదంటే ఈయననే ఆ అనుమతిని రద్దు చేసుకొని వస్తా ఉన్నాడా? ఏది ఏమైనప్పటికీ కూడా మరి మొత్తంగా ఇటు అమెరికా పర్యటన రద్దు అవ్వడం, మరోవైపు కొండా సుష్మిత వ్యాఖ్యలు ఈ రీతిలో ఉంటే నిన్నటి రోజున ఆయనకు సంబంధించిన వర్గం ఎమ్మెల్యేలతోటి బల నిరూపణ చేయించుకోవాలని చెప్పి ప్రయత్నం చేసి అబాసు పాలైందని కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడ విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. సుమారు 40 మంది ఎమ్మెల్యేలతోటి కొండా సురేఖ మీద మరి ఇక్కడ ఏదైతే ప్రెస్ మీట్ తోటి అటాక్ చేయాలని ఏదైతే ప్రయత్నం చేసిందో మరి ఆయన ఏదైతే ఆ మిత్రుడైనటువంటి ఆయన ఆత్మ అయినటువంటి వేం నరేందర్ రెడ్డి అందరికి పేరున ఫోన్లు చేసినా కూడా మరి చాలా మంది ఎమ్మెల్యేలు స్పందించలేదట. ఈ రోజు మేము గుర్తుకొచ్చినావా అని చెప్పి మరి ఇక్కడ వాళ్ళు ధిక్కార స్వరం వినిపించిందట. మొత్తంగా నిన్నటి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతుగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. వాళ్ళతో పాటు 2 ఎమ్మెల్సీలు వచ్చిన పరిస్థితి. అందులో ముఖ్యంగా 5-6 ఎమ్మెల్యేలు కొండా సురేఖ మీద కోపంతో వస్తే మిగతా వాళ్ళు మరి ఇక్కడ ఏదైతే ఆయన అనుయాయులుగా ఉన్న వాళ్ళు వచ్చిందట. మరోవైపు ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా అసలు ఆ శిబిరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆయన కూడా వచ్చిందట. మొత్తంగా 17 మంది అయినరు. మరి ఇక్కడ బలం నిరూపణ చేసుకోబోయి ఆయన బలహీనతను ఆయననే బయట పెట్టుకున్నారని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తంగా ఆగస్టు సంక్షోభం ఆయనకు మెడకు చుట్టుకుంటుందా? మరి ఇక్కడ ఈ కొండా సుష్మిత వ్యాఖ్యలతోటి కొండా సురేఖకి ఏదైతే షోకాజ్ నోటీస్ ఇచ్చిందో దాని మీద అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, కొండా సురేఖను పదవి నుంచి తప్పిస్తారని చెప్పి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అనుకూల మీడియా ఉదరగొడతా ఉన్నది. కానీ ఏదైతే కొండా సురేఖ మీద చర్యలకు మాత్రం అధిష్టానం అంత సుముఖంగా లేదని చెప్పి తెలుస్తా ఉన్నది. మరోవైపు మీనాక్షి నటరాజన్ ఏదైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉన్నారో మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ నివేదిక మీదనే కొండా సురేఖ మీద చర్యలు చేపట్టడమా, లేదంటే మరి ఇక్కడ ఆమెను పిలిచి మాట్లాడి పంపించడమా అనేది ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా మరి ఇక్కడ ఆ సమయం ముగుస్తున్న కొద్దీ ఏదైతే వాళ్ళ ప్రభుత్వ కాలం కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతున్న కొద్దీ రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఆయన ఆధిపత్యాన్ని, ఆయన అహంకారానికి వ్యతిరేకంగా గలం విప్తా ఉన్నారు ఎమ్మెల్యేలు. ఒకవైపు మంత్రి పదవి రాలేదని మరి రాజగోపాల్ రెడ్డి ఆయన నిప్పులు జరుగుతూ ఉంటే, మరోవైపు కొండా సురేఖ లాంటి వాళ్ళు మా శాఖల్లో మా జిల్లాలో నీ పెత్తనం ఏంది, నా పొంగులేటి పెత్తనం ఏంది అని చెప్పి ధిక్కార స్వరం వినిపిస్తా ఉన్నారు. మరోవైపు అనిరుద్ధ్ రెడ్డి లాంటి వాళ్ళు, ఒకవైపు చిన్నారెడ్డి వ్యవహారం నిన్న చూసుకున్నట్టయితే మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావుకు అదేవిధంగా వివేకులకు మధ్య మరి ఇక్కడ ఆ మంచిర్యాల నుంచి వివేక్ వర్గానికి మద్దతుగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచులు వచ్చిన పరిస్థితి. ఎక్కడ చూసినా అడుగడుగున మరి అంతర్గత కలహాలతోటి కుమ్ములాటలతోటి కాంగ్రెస్ వచ్చేది లేదు సచ్చేది లేదు రాబోయే ఎన్నికల్లో అని చెప్పి ఎవరికి వాళ్ళు మరి ఇక్కడ అసమ్మతి గలం విప్పుతూ వీధి పోరాటాలకు దిగిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. వార్తా కథనాలు కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో సీఎం బలహీన నిరూపణ, ఎమ్మెల్యేల మద్దతు లేదని స్వయంగా నిరూపించుకున్న రేవంత్ కొండాకు వ్యతిరేకంగా 40 మందితోటి మాట్లాడించాలని స్కెచ్ ప్లాన్ అట్రబ్లాపు ఒత్తిడి చేసిన గొంతు విప్పింది మాత్రం 17 మందే. కొండా ఎపిసోడ్ నేపథ్యంలో బెడిసికొట్టిన ఆధిపత్య ప్రదర్శన 40 మంది ఎమ్మెల్యేలతో విరుచుకుపడాలని సీఎం వర్గం ప్లాను. ఎమ్మెల్యేలను కూడగొట్టే బాధ్యత సీఎం సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి అప్పగింత. ఆయన ఫోన్ చేసి బతిమాలినా ముందుకు రాని శాసనసభ్యులు. ఇప్పుడు గుర్తొచ్చామా అని ఉల్టా క్లాస్ తీసుకున్న పలువురు ఎమ్మెల్యేలు తీరా మీడియా ముందుకు వచ్చింది 17 మంది మాత్రమే. వారిలోనూ అత్యధికులు వలస నేతలు, కొండా వ్యతిరేకులే. రాజగోపాల్ రెడ్డి వర్గం నుంచి ఓ శాసనసభ్యుడు హాజరు. సీఎం వ్యాఖ్యల్ని మాట మాత్రంగానైనా ఖండించని మంత్రులు.
సీఎం పై వ్యాఖ్యల్ని మాట మాత్రంగానైనా ఖండించిన మంత్రులు కాంగ్రెస్ తాజా పరిణామాలతో రేవంత్ శిబిరంలో కలవరం. రేవంత్ విదేశీ పర్యటన కుదింపు ఉటావుట్న రాష్ట్రానికి. ఎందుకు వస్తా ఉన్నాడు రాష్ట్రానికి? ఒకవైపు కేంద్రం అనుమతి ఇవ్వలేదట. అసలు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడానికి కారణం ఏంది? గతంలో 2 సార్లు అమెరికాకు పోవడానికి కూడా ఆయనకు అవకాశం ఇచ్చింది. దీని వెనుక కూడా పెద్ద మతలబు ఉన్నదట. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ట్రంప్ను కలిసి, ఆ ట్రంప్ను కలవకున్న కనీసం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను కలిసి అవిటిని ఇక్కడ తన అనుంగి మీడియాలో అదే విధంగా సోషల్ మీడియాలో వాళ్ళు ఇచ్చుకున్న ఆ పేడ్ బ్యాచ్ తోటి ఇక మావోని లెవెల్ ఇక్కడ కాదు, ఇక్కడ ఖండాంతరాలు దాటింది. అమెరికా అధ్యక్షునితో ఇక మావోనికి పోటీ అన్న చందంగా కలదింగించుకోవడానికి మరి ట్రంప్ను కలుస్తాం, జేడీ వాన్స్ను కలుస్తాం అని చెప్పి అక్కడ ఏదైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ దాచిపెట్టిండట. మరోవైపు పాకిస్తాన్ అనుకూలమైనటువంటి మేయర్ ఉన్నాడు. ఆ పాకిస్తాన్ అనుకూల మేయర్ తోటి కూడా భేటీకి మరి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడట. ఇవన్నీ కూడా మరి విదేశాంగ శాఖకు నువ్వు ఏదైతే అధికారికంగా పోతావో ఈ రాష్ట్రం నుంచి మరి అధికారికంగా పోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ కు కంపల్సరీ ఏదైతే వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈయన భేటీకి సంబంధించినవన్నీ ఆల్రెడీ మరి ఇక్కడ ఉప్పందిందట కేంద్ర శాఖకు. కానీ ఈయన చెప్పకపోవడంతో ఈయనకు అనుమతి నిరాకరించిండ్రు. అధికారులు మాత్రమే పంపించడానికి ప్రయత్నం చేసిండ్రు. ఈయన కూడా అదే కోరుకున్నాడు. ఏదైతే ఆగస్టు సంక్షోభం మెడకు చుట్టుకోబోతా ఉన్నదో కొండా సుస్మిత వ్యవహారంతో తనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ఇక్కడ మంత్రులందరూ ఖండిస్తారు, ఎమ్మెల్యేలు అందరూ మూకుమ్మడిగా దాడి చేస్తారు అనుకుంటే బతిలాడినా కూడా 17 మంది రాలేదట. మరి దాంతో ఇక తన బలహీనత అంతా కూడా బయటపడ్డది. కాబట్టి ఇప్పుడు కనుక తాను అమెరికా పర్యటన చేసినట్టే ఉంటే ఈ లోపల ఇవైతే ఈ అసమ్మతి వర్గం నేతలు అందరినీ కూడగట్టే ఉంటే తను రాగానే సీటు చిరిగిపోయే ప్రమాదం ఉన్నదని చెప్పి మరి మెల్లగా జారుకొని మరి ఆ లండన్ నుంచే తిరిగి వచ్చేస్తా ఉన్న పరిస్థితి. కొండా సుస్మిత వ్యాఖ్యలపై 40 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని సీఎం వర్గం చేసిన విస్తృత ప్రయత్నాలు 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే పరిమితమైనవి. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పేల్చిన రాజకీయ బాంబు ముఖ్యమంత్రి శిబిరంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నది. నేరుగా సీఎం పైనే అవినీతి ఆరోపణలు, రాజకీయ సవాళ్లు విసరడంతో మొదలైన సిచ్చు కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల్లో రేవంత్ బలాబలాలను తేల్చే అగ్ని పరీక్షగా మారింది. అయితే ఈ బల నిరూపణలో ముఖ్యమంత్రి అట్టర్ ఫ్లాప్ అయిండు. కొండా సుస్మిత చేసిన ఆరోపణలు 40 మంది ఎమ్మెల్యేలతోటి ఖండిద్దాం అనుకుంటే 17 మందికే పరిమితమైండు. ఆరోపణలు చేసింది సొంత కేబినెట్ సహచరి కూతురు. కొద్ది రోజులుగా మంత్రి సైతం సీఎం పర్యటనలకు దూరంగా ఉంటున్నది. ఈ తరుణంలో ప్రభుత్వంపై ఆరోపణలు వస్తే పాలనను విమర్శిస్తే ఏకంగా సీఎం లక్ష్యంగా శూలాలు విసిరితే ముఖ్యమంత్రికి మద్దతుగా ఒక్కరు కూడా మాట్లాడలేదు అని అంటే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ అహంకారానికి ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ అసమ్మతి వర్గం ఎవరైతే సీనియర్లు, రగిలిపోతున్న సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, దుద్దిల్ల శ్రీధర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఇలాంటి అవకాశం కోసమే మరి ఏదైతే కర్రు కాల్చి వాత పెట్టాలి, మనం ఏదో ముట్టుకొని వదిలేసినట్టు కాకుండా దెబ్బ కొడితే దిమ్మ తిరగాలన్న చందంగా వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. మరి వీళ్ళ చేస్తున్నటువంటి కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల వెనుక కానీ, అనిరుద్ధ్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల వెనుక కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, అదే విధంగా చూసుకున్నట్లయితే చిన్నారెడ్డి వర్గం కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ వెనుక వీళ్ళు మరి ఇక్కడ మేమున్నాం మీరు కానియండి అని చెప్పి నైతిక మద్దతు ఇస్తా ఉన్నారు. అవసరమైన సమయంలో మేము కూడా మరి బయటకు వస్తామని చెప్పిన తరుణంలోనే వాళ్ళు ఈ రకంగా వాళ్ళ అండదండలతోటే ముందుకు పోతున్నట్టుగా మరి ఇక్కడ ఏదైతే ఇంటెలిజెన్స్ నివేదికలు ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నాయట. నా టార్గెట్ రేవంత్, కాంగ్రెస్ కాదు. ఆయన ఏం మాట్లాడుతారో చూసినాకనే స్పందిస్తా. నేను చేసిన వ్యాఖ్యలకు ముమ్మాటికి కట్టుబడి ఉన్న మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత స్పష్టీకరణ. నేను వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేది లేదు, రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పేది లేదు. దానికే కట్టుబడి ఉన్నా. నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు. రాహుల్ గాంధీ అన్నా, ప్రియాంక గాంధీ అన్నా, సోనియా గాంధీ అన్నా నాకు ఎంతో గౌరవం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన తమ్ములు దోచుకుంటున్న అవినీతి పైనే నేను వ్యాఖ్యలు చేసిన అని చెప్పి నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా అని చెప్తా ఉన్న పరిస్థితి ఒకటైతే, ఇక నిన్నటి రోజున చెన్నూరు శాసనసభ్యుడు మంత్రి, కార్మిక శాఖ మంత్రి మరి ఇక్కడ ఏదైతే ఆ వివేక్ దగ్గర పాలిటెక్నిక్ విద్యార్థులు కలిసి మాకు హామీ ఇస్తారా మీరు రేపటి రోజున మరి ఇక్కడ ఏదైతే మీరు నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్ లో చేరడానికి ఉంటది అని చెప్పి ఇస్తారా అని అడిగితే, రేపు నేనే గెలవా, నా ప్రభుత్వం రాదు, నేను గ్యారంటీ ఇస్తే మీకు ఏం లాభం అని చెప్పి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన ఛానల్లోనే ప్రసారం కావడం పెద్ద వైరల్ గా మారింది. మరి స్వయంగా ఆయననే ఒప్పుకున్నాడు, నేను గెలవా అని ఒప్పుకోవడంతో పాటు మా ప్రభుత్వం కూడా రాదు అని చెప్తున్న పరిస్థితి. మా ప్రభుత్వం పోతుంది, రేపు నేను కూడా ఓడిపోతా, ఇక నేను గ్యారంటీ ఇస్తే మీకేం ఫాయిదా విద్యార్థులతో మంత్రి వివేక్ వ్యాఖ్యలు అని చెప్పి మరి ఇక్కడ ఈ రకంగా
వాళ్ళే ఆల్రెడీ రియలైజ్ అవుతా ఉన్నారు, మేము గెలిచేది లేదు సచ్చేది లేదు 2 సంవత్సరాలే అందిన కాడికి దండుకోవాలి అని ఎక్కడి మంత్రులు అక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటే ఎమ్మెల్యేలు మరి ఇక్కడ మాకు సముచిత గౌరవం ఏది, మా నియోజకవర్గాలకు నిధులేవి, రేపు మేమే విధంగా మీరు సంచులు నింపుకొని వెనకేసుకుంటే మా పరిస్థితి ఏంది, మేము ప్రజల నుంచి ఇటు డబ్బులు సంపాదించుకోలేకపోతా ఉన్నాం, కనీసం ప్రజలకు పనులు చేయలేకపోతా ఉన్నాం, రెంటాన జట్ట రేవళ్ళ అయింది మా పరిస్థితి అని చెప్పి ఎమ్మెల్యేలు అసమ్మతి రాగం ఆలపిస్తా ఉన్నారు. ఇక అనుచిత సమావేశాలతోనే అనుమతి నిరాకరణ, హోదాకు ఉద్దేశానికి తగినట్టు కార్యక్రమం లేదు, అందుకే రాజకీయ అనుమతులను నిరాకరించాం. సీఎం రేవంత్ అమెరికా పర్యటనపై విదేశాంగ శాఖ ఆ అనుచిత సమావేశాలు ఏంటనేది వెల్లడించని కేంద్రం. మరి ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినట్టు ఉంటే మరి ఖచ్చితంగా అధికారిక కార్యక్రమంలో వెళ్ళినట్టయితే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మరి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందట కేంద్రానికి. మరి ఇక్కడ విదేశీ వ్యవహారాల శాఖకు అవేవి మరి పూర్తి స్థాయిలో వివరాలు అందజేయలేదు. వీళ్ళు మాత్రం ట్రంప్ను కలవడమా లేదంటే జేడి వాన్స్ను కలవడమా, దాంతోపాటు పాకిస్తాన్ అనుకున్న మేయర్ ఉన్నాడు, ముస్లిం మేయర్, ఆయనను కూడా కలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారట. ఇదంతా పిఆర్ స్టంట్ లో భాగంగా మా రేవంత్ రెడ్డి రేంజే వేరు, హైదరాబాద్ ను విదేశాలతోటి పోటీ పడే విధంగా అభివృద్ధి చేయబోతా ఉన్నాడని చెప్పి ఏదైతే ఆ ఫోటో కొట్టుకొని ఆ ఫోటోను వాడుకుందామని చూసిరో దానికి ఇక్కడ కేంద్రం చెక్ పెట్టింది. నువ్వు ట్రంప్ను కలవు, ఇంకెవరినైనా కలవు, కానీ ఇక్కడ కొన్ని గోప్యతకు సంబంధించిన అంశాలు ఉంటాయి. నువ్వు ట్రంప్ను కలుస్తా అంటే ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఏ విధంగా మాట్లాడాలని కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నువ్వు వీటికి సంబంధించి అసలు కలుస్తాననే చెప్పలేదు, కానీ కలవడానికి మాత్రం అక్కడ ఏర్పాట్లు చేసుకున్నావు కాబట్టి అనుమతి నిరాకరించిందని ఒకవైపు చెప్తా ఉంటే, అమెరికా టూర్ పై గోప్యం ఎందుకు, రేవంత్ పర్యటన ఉద్దేశాన్ని ఎందుకు దాచినట్టు, ఎవరెవరిని కలుస్తానన్న దానిపై స్పష్టత లేకపోవడం వల్లే అనుమతి నిరాకరణ అని చెప్పి మరి ఎవరెవరిని కలుస్తా అని ఎందుకు చెప్పలేకపోయిండో ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఎవరిని కలవాలనుకుంటున్నాడు, ఎందుకు కలవాలనుకుంటా ఉన్నాడో మరి ఇక్కడ చెప్పకుండా ఎందుకు మరి ఇక్కడ దాచిపెట్టిండు, ఎందుకు ఇవాళ అనుమతి రద్దయింది అని అంటే వెనుక సీరైనా ఇచ్చే అవకాశం ఉండనట. లండన్ నుంచి కూడా ఆయన మరి నేను ఫలానా వాళ్ళని ఏదైతే కేంద్రం నుంచి మరి అనుమతి నిరాకరణ జరిగిందో మరి వివరాలు ఇవ్వలేదని ఆ వివరాలు మళ్ళీ కూడా ఇక్కడ నుంచున్న సీఎంఓ నుంచి వివరాలన్నిటిని కూడా పంపి లండన్ లో ఉండగానే అమెరికా పర్యటనకు అనుమతి తీసుకునే అవకాశం ఉన్నా కూడా ఆయన ఎందుకంటే ఇక్కడ ముదురుతా ఉన్నది లొల్లి, ఆల్రెడీ అసమ్మతి రాగం ఇక్కడ ఏదైతే ఆ వేలునుకుంటా ఉన్నది, దీన్ని ఆదిలోనే మరి ఇక్కడ ఆపుకోవాలి, లేదంటే తన సీటు కేసరత్తది అని చెప్పి దీన్నే ఆసరాగా తీసుకుని ఆయన రేపటి రోజున తిరిగి రాబోతా ఉన్నాడు. పిఎం ఏక్తామాల్ పై వివరణ ఇవ్వండి, పత్రాలు డిపిఆర్ లో తేడాలు, అనుమతులు వ్యయ విహారాలు ఇవ్వాలని రాష్ట్ర సర్కార్కు ఆదేశం. యూనిటీ మాల్ అక్రమాలపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు, కేటీఆర్ లేక బీఆర్ఎస్ ఆందోళనతో స్పందించిన మోడీ సర్కార్. పిఎం ఏక్తామాల్ మరి ఇక్కడ భూమి మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని దాన్ని కట్టే నిర్మాణానికి సంబంధించింది. మరి ఇక్కడ ఏదైతే ప్రధానమంత్రి నిధులు మరి ఆ పిఎం నిధులతోటి పిఎం ఏక్తమాలు చెప్తా ఉంటే వీళ్ళు ప్రైవేటుకు అడ్డగోలుగా మరి ఇక్కడ కమిషన్లు దండుకొని వాళ్ళకి అప్పగిస్తా ఉన్నారని చెప్పి నమస్తే తెలంగాణ వరుస కథనాలు, దానికి తోడు బీఆర్ఎస్ కేటీఆర్ మరి వరుస లేఖలతోటి ఫిర్యాదు చేయడంతో దాని మీద వివరణ ఇవ్వాలని చెప్పి ఇవాళ దానికి బ్రేక్ పడబోతా ఉన్నది. ఏదైతే వీళ్ళ అవినీతికి మరి ఆదిలోనే ఇక్కడ బ్రేక్ వేయబోతా ఉన్నది బీఆర్ఎస్. ఎమ్మెల్యేగా స్థలం ఇచ్చి సీఎంగా గుంజేసి అకింపేట అక్రమాల్లో రేవంత్ రెడ్డికి మరకాట. స్కూల్ గ్రౌండ్ ను చూపించి భూ పరిహారానికి ప్లాన్. నాడు ఎమ్మెల్యేగా భూమిని ఇప్పించిన రేవంత్ రెడ్డి నేడు భూమిని గుంజుకుంటున్న నకిలీ రికార్డులు. 6 ఎకరాలకు 1,20,00,000 కొట్టేసేలా అక్రమార్కుల ప్లాను. పరిహారం పంచుకోవడానికి షాడో బేరసారాలట. ఈ స్కూల్ కోసం అని చెప్పి అప్పుడున్న పోరంబోకు స్థలాన్ని మరి అక్కడ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ స్కూల్కు ఆ భూమి కావాలని ఆయననే సిఫారసు లేఖ ఇచ్చిందట. మరి దాంతో ఆల్రెడీ ఆ భూమి ఏదైతే ఆ స్కూల్కి ఇచ్చేసిరో ఇవాళ ఆ స్కూల్కి ఇచ్చిన 6 ఎకరాలు నాది అని ఒక ప్రైవేటు నకిలీ పత్రాలు పట్టుకొని వచ్చి పరిహారం కొట్టేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. హకీంపేటలో రెవెన్యూ అధికారుల అండదండలతోటి, ముఖ్యమంత్రి తాబేదారులకు సంబంధించిన వాళ్ళ షాడోల అండదండలతోటి మరి ఇక్కడ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా కొట్టేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇక స్మార్ట్ దోపిడీకి స్కెచ్. ప్రీపెయిడ్ మీటర్లు బిగించేందుకు కాంగ్రెస్ సర్కార్ రంగం సిద్ధం. 4 రోజుల ముందే రీఛార్జ్ వినియోగం దాటితే కరెంటు కట్టు. మరి ఇక్కడ విద్యుత్ ఛార్జీలను మరి ఏదైతే ముక్కు పిండి వసూలు చేసుకోవడానికి కేంద్రం స్మార్ట్ మీటర్లను తీసుకొస్తుంది. ఏదైతే మనం కరెంటు వాడుకుంటామో, ఈ రోజు సెల్ ఫోన్ ఏ విధంగా అయితే వాడుకుంటా ఉన్నామో రేపటి రోజున కరెంటు కూడా అదే విధంగా వాడుకోవాలి. మరి ఇక్కడ
మనకు ఎన్ని యూనిట్లు మనం వాడుకుంటామో అని అనుకుంటామో దానికి సంబంధించి ముందే రీఛార్జ్ చేసుకుంటే ఆ రీఛార్జ్ మన యూనిట్లు అయిపోగానే మన కరెంట్ బంద్ అవుతుంది, మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. అలాంటి స్మార్ట్ మీటర్లను మరి కేసీఆర్ 10 సంవత్సరాల పాటు మీకు అప్పులు తెచ్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నా కూడా మాకు ఆ అప్పులు వద్దు, ఆ స్మార్ట్ మీటర్లు వద్దు అని చెప్పి మరి వెనక్కి వెళ్ళగొడితే ఇవాళ రేవంత్ రెడ్డి మాకు అప్పులు తీసుకునే అవకాశం ఇవ్వండి, మీరు మీటర్లే పెట్టుకుంటారా, ప్రజల ముక్కు పిండి వసూలే చేసుకుంటున్నాం మీ ఇష్టం అన్నట్టుగా మీటర్లు తేబోతా ఉన్నాడు. ఇప్పటికే యూపీలో స్మార్ట్ మీటర్లు పెడితే మాకు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి ఇక్కడ యూపీలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తా ఉన్నారు. యూపీలో స్మార్ట్ స్విచ్ స్మార్ట్ మీటర్లపై యూపీ ప్రజల ఆగ్రహం, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఆవేదన, మీటర్లు తొలగించాలంటూ ఇక్కడ ఉద్యమం జరుగుతూ ఉంటే ఇక్కడికేమో స్మార్ట్ మీటర్ల కోసం రెడ్ కార్పెట్ వరుస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 22A భూముల విలువ బందీ, ప్రైవేట్ ఆస్తులపైన నిషేధ జాబితా ప్రభావం, సుమారు 1 కోటికి పైగా ఎకరాలపై 22A ముద్ర, రిజిస్ట్రేషన్లు జరగక హోమ్ లోనే యజమానులు స్థిరాస్తి అమ్ముకునే వీల్లేనివైన బ్యాంకులకు తాకట్టు పెట్టే అవకాశం లేదు. 35 నుంచి 38 వేల నంబర్లపై బ్యాన్ తొలగింపు హామీ అట. మరి 22Aల పెట్టి ఏ విధంగా ప్రజలతో చెలగాటం ఆడుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మనం చూడొచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే సీఎం టూర్కు మరి ఇక్కడ కేంద్రం నో అట. ఎందుకు అని అంటే రాజకీయ కారణాలు ఏంటంటే ఎవరిని కలుస్తారో చెప్పనంత పరిస్థితి ఉన్నది. విశ్వసనీయ వార్తలతోనే ప్రజాస్వామ్యం బలోపేతం, నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వార్తను ప్రచారం చేయాలి. మీడియా సమాజానికి కళ్ళు చెవులు, ప్రజల గొంతుక కూడా. ఫేక్ న్యూస్ నియంత్రణ విధానాలపై అవగాహన పెంచాలి. ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ జాతీయ సదస్సు ప్రారంభంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా. గతంలో చూసుకున్నట్టయితే ఏదైతే జర్నలిస్టు సంఘాలు ప్రతి అంశాన్ని కూడా ఈ న్యూస్లకు సంబంధించి కానీ జర్నలిస్టుల విలువల గురించి కానీ మరి ఇక్కడ జర్నలిజం విలువల గురించి కానీ ఆ సంఘాలు శాసించేవి. ఇవాళ ఏదైతే పార్టీల వారిగా పత్రికలు మారిపోయినాయి. ఆంధ్రజ్యోతి అయితే ఈనాడైతే అక్కడ పచ్చపత్రిక కిందగా మారిపోయింది. తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డికి వంత పడుతుంది, ఆంధ్రాలో అయితే చంద్రబాబుకు వంత పడుతుంది. సాక్షి జగన్ కు సొంత పత్రిక నమస్తే తెలంగాణ కోసమే పుట్టినటువంటి బీఆర్ఎస్ కు సొంత పత్రిక. ఇట్లా ఎవరి పత్రికలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి జర్నలిజం విలువలు అనేటివి మరి మొత్తానికే మటుమాయం అయిపోతా ఉన్నాయి. ఇవాళ ప్రజా సమస్యలను వెలికి తీయడానికి మరి ఇక్కడ తెలంగాణలో ఏకైక నమస్తే తెలంగాణ మాత్రమే పనిచేస్తా ఉన్నది. సాక్షి కూడా ఆచితూచి అడుగులేస్తా ఉన్నది. ఆంధ్రాకే ప్రధాన ప్రాధాన్యం ఇచ్చి చంద్రబాబుకు సంబంధించిన అవినీతిని మరి ఆయన ప్రజా వ్యతిరేక విధానాలను బయట పెడుతూ తనకు మాత్రం అనుకూలంగా రాసుకుంటా ఉన్నది. ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు మరి అలా జేబు పత్రికలుగా మారినాయి టీడీపీకి. ఇక్కడ రేవంత్ రెడ్డికి వంత వాడుతా ఉన్నాయి. ఎవరు కూడా ప్రజా సమస్యల గురించి మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఈ జర్నలిజం విలువలు అనేటివి అయితే చూసుకోవాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ప్రముఖ నటి షావుకారి జానకి కన్నుమూతాట. మరి ఇక్కడ 75 ఏళ్లలో 400లకు పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మరి ఇక్కడ అనేక మంది అభిమానాన్ని సంపాదించుకున్నది. అమెరికాకును రేవంత్ పర్యటనకు పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సీఎం రేవంత్ విస్మయం అట. నువ్వు వెళ్తానవో ఎందుకు వెళ్తానవో ఏంటిదో అనేది చెప్పకుండా నేనేదో పెద్ద మొత్తం ఇవాళ భారతదేశానికైనే మరి ఇక్కడ ప్రధానమంత్రి అయినట్టు నేను ఇది చేస్తా అది చేస్తా ఏదైతే ఆ అవ్వకు పోగొట్టినోడు పినతల్లికి బంగారు గాజులు చేస్తా అన్నట్టు ఇవాళ ఏదైతే ప్రభుత్వ బడులలో విషాహార బారిన పడి విద్యార్థులు నిత్యం ఆసుపత్రుల పాలవుతా ఉంటే కనీసం వాళ్ళకు నాణ్యమైన ఆహారాన్ని కూడా అందియనే విదేశీ ఏవైతే యూనివర్సిటీలున్నాయో వాటికి ధీటుగా తెలంగాణలో తీర్చిదిద్దాడట. ముందుగాలు ఏదైతే గురుకుల పాఠశాలకు వచ్చే విద్యార్థులు మరి ఇక్కడ మృత్యు కుహరాలుగా మారిన గురుకులాలలో ఆ ముందు వాళ్ళకు ఆరోగ్యవంతమైనటువంటి మరి ఏదైతే పౌష్టికాహారాన్ని అందించే ప్రయత్నం చేయి, అదే పెద్ద నీకు. ఆ తర్వాత వచ్చినాక బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏం చేయాలి ఎట్లా చేయాలన్నది మన ఇక్కడ కేసీఆర్ చూసుకుంటాడు. ఇక సురేఖపై వేటు, మంత్రివర్గం నుంచి తప్పించే యోచనలో అధిష్టానం. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత వ్యాఖ్యలతో సీరియస్, కఠిన నిర్ణయంతో ఇతర నేతలకు సంకేతం ఇవ్వాలనే ఆలోచన. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగానా లేక ప్రత్యేకమా? సురేఖను తప్పించాలనుకుంటే మున్నూరు కాపా నేతకు ఛాన్సు. పద్మశాలి సామాజిక వర్గంలో ఒకరికి ఎమ్మెల్సీ పదవి. సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చాక స్పష్టత. సురేఖ, రాజగోపాల్ తదితరులపై ఎమ్మెల్యేల్లోనూ అసంతృప్తి. క్రమశిక్షణ తప్పిన వారిపై కఠిన చర్యలకు అధిష్టానానికి విజ్ఞప్తి. మరి సురేఖపై వేటు, మరి నువ్వే రాధాకృష్ణ చప్పుడేక ఈమెకు మరి నిన్ను మంత్రివర్గం నుంచి తప్పిస్తాను అని చెప్పి ఆ కాపు నేత ఎవరో నువ్వే వాళ్ళకి ఎవరికి మంత్రి పదవి రాసి తర్వాత ఎమ్మెల్సీ ఎవరికితో రాసి ఇది కేవలం రేవంత్ రెడ్డికి వంత వాడడం కోసం, ఆయన అడుగులకు మడుగులెత్తడం కోసం
ఇవాళ కొండా సురేఖపై వేటు అని చెప్పి ఎలాంటి కనీసం మరి ఆ అధిష్టానం ఆలోచన కూడా చేస్తుందో లేదో తెలియని పరిస్థితులలో ఇగో ఇట్లా చేయాలి అని చెప్పి వీడే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండి ఏదైతే రేవంత్ రెడ్డి బూట్లు నాకే పత్రిక ఇవాళ రేవంత్ రెడ్డిని ప్రతి విషయంలో వెనుకేసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా అసలు వాస్తవాలేంటి, మరి ఇక్కడ కొండా సుస్మిత వ్యాఖ్యలు చేయడం సరైందా కాదా, ఒకటైతే కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఏదైతే అవినీతి మీద చేసిందో దానికి సంబంధించి తప్పులను చర్చించకుండా ఇవాళ రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఇలాంటి వార్తలు రాసి ఇప్పటికే పత్రికా విలువలు ఒకవైపు గవర్నర్ చెప్తా ఉన్నాడు పత్రికా విలువలను కాపాడాలని, ఇలాంటి విధవల వల్లే మొత్తం పత్రికా విలువలు నాశనం అయిపోయినాయి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. చెరువులు లేవు, చేపలు లేవు. PM మత్స్య సంపద యోజనలో భారీగా అక్రమాలు, చేపల చెరువులు తవ్వకుండానే తవ్వినట్టు రికార్డులు, 2 ఏళ్లలో 80 కోట్ల దుర్వినియోగం, అక్రమాలను ధృవీకరించిన విచారణ బృందం, వ్యవహారం బయటికి రాకుండా తొక్కిపెట్టిన అయిన మత్స్యశాఖ డైరెక్టర్లోని ఓ ఉన్నతాధికారి హస్తమాట. మరి ఇక్కడ PM మత్స్య సంపద యోజన అని చెప్పి ఏదైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు చదువుకుంటారో వాళ్లకు సబ్సిడీలు ఇస్తా ఉంది కేంద్రం, కానీ కాగితాల మీదనే తవ్వినట్లు రికార్డులు చూపించి ఇవాళ అనేక రకాలైనటువంటి సబ్సిడీలు కొట్టేసిందట. దీని వెనుక మత్స్యశాఖ అధికారి కూడా ఉన్నారు. సుమారు 80 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిరని చెప్తున్న పరిస్థితి. ఇక హైదరాబాద్ లో ఎకరం 264 కోట్లట, రాయదుర్గంలో అత్యధిక రేటు, రాష్ట్రంలో భూముల ధరల రికార్డ్ బ్రేక్, హైదరాబాద్ పై విశ్వాసం పెరగడానికి ఇది నిదర్శనమట. హైదరాబాద్ మీద విశ్వాసం పెరగడానికి నిదర్శనమా, లేదంటే మీరు మొత్తం పెట్టినటువంటి 22A తోటి ఎక్కడ కూడా ఆ భూములు కొనే పరిస్థితి లేదు కాబట్టి ఆ దొరికిన దగ్గర కొనుక్కుంటే మరి ఎంతో కొంత భూమి కావాలనుకున్న వాళ్ళు తప్పనిసరి పరిస్థితులలో రేట్లు పెట్టి కొనుక్కుంటారా ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా భూముల ధరలు పెరిగితే డెవలప్ అయినట్టు కాదు. ఇవాళ హైదరాబాద్ లో మరి ఇక్కడ ప్రభుత్వం అమ్ముతే తప్ప వేరే దగ్గర నుంచి కొనుక్కునే పరిస్థితి లేదు. ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు అమ్ముతే దానికి ఏం కొర్రీలు ఉంటాయో తెలుస్తలేదు. అది రిజిస్ట్రేషన్ దగ్గరికి పోయిన తర్వాత ఆ 22Aలో ఉన్నదని చెప్పి వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్న వేళ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అస్తవ్యస్త పరిపాలనతోటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇప్పటికే తగ్గిపోయిన పరిస్థితిని కూడా మనం చూడాలి. ఇక పోలీస్ స్టేషన్ లో రాహుల్ ధర్నా, పెల్లెట్ గంధాల్లో గాయపడిన విద్యార్థికి అండగా ప్రతిపక్ష నేత నిరసన, FIR దాఖలు చేయాలని డిమాండ్. రాహుల్ గాంధీ పిల్ల చేష్టలు మాత్రం ఇంకా కూడా పోతలేవు. మరి ఇక్కడ జెన్జీని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఒక పోలీస్ స్టేషన్ ముందట ఇవాళ భారతదేశానికి ప్రతిపక్షగా నేతగా ఉన్నటువంటి మరి ఇక్కడ రాహుల్ గాంధీ ఆ ఒక్క చిన్న అంశాన్ని పట్టుకొని నేనేదో జెన్జీకి అండగా నిలుస్తా అన్నట్టుగా పోలీస్ స్టేషన్ దగ్గర పోయి పిల్ల చేష్టలతో ధర్నాలు చేసుకుంటా కూర్చున్నాడట. మరి ఇక్కడ బీజేపీ చేసే ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమైనటువంటి రాహుల్ గాంధీ ఇవాళ జెన్జీ ఉద్యమంతో జెన్జీ యువత మరి ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అనే వేదిక ద్వారా ఇవాళ కేంద్ర హోంమంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించిండ్రు. మరి దాన్ని ఏదో హైజాక్ చేద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నువ్వే నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఇవాళ రోడ్ల మీదకి విద్యార్థులు రావాల్సిన అవసరం ఏముంటుందో ఒక్కసారి కాంగ్రెస్ అర్థం చేసుకోవాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే తెలంగాణలో విద్యాభివృద్ధికి సహకరించండి, ఆక్స్ఫర్డ్ వర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం అట. ఆక్స్ఫర్డ్ వర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డికి అక్కడ విశేషాలను వివరిస్తున్న ప్రొఫెసర్ మాయా ట్యూడర్. మరి ఈయనకు ట్రాన్స్లేటర్ ఉన్నాడా లేడా ఒక్కసారి చూసుకోవాలి, ఎందుకంటే సార్కు మరి ఇంగ్లీష్ అనేది ముక్క కూడా రాదు. మరి ఇక్కడ మొత్తం ఆమె చెప్తుందట, ఈయన వింటాడట. ఈ ఫోటో పెట్టుకొని PR స్టంట్లు తప్ప ఆమె చెప్పేది నాకు అర్థమవుతుందా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇక కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందే, రాజగోపాల్ రెడ్డి చిన్నారెడ్డిలను కూడా ఉపేక్షించద్దు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే కొండా సురేఖ మీద ఎట్టి పరిస్థితులలో చర్యలు తీసుకునే అవకాశం లేదు అధిష్టానం అని చెప్పి భావించి ఇవాళ మరి వీళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించిందా, లేదంటే నా వెనుక ఇంతమంది ఉన్నారు అని చెప్పి బల నిరూపణ చేసుకోవాలని ప్రయత్నం చేసిందా. కానీ మొత్తానికైతే 17 మంది మాత్రమే వచ్చి అబాస్ పాలైండు రేవంత్ రెడ్డి అహంకారానికి, రేవంత్ రెడ్డి ఏదైతే ఆధిపత్యానికి అందరినీ ఎక్కుకుంటూ వచ్చినా తొక్కుకుంటూ వచ్చినా అని ఏదైతే అన్నాడో ఇవాళ అందరు కలిసి తొక్కడానికి ఒక్కొక్కరుగా పావులు కదుపుతా ఉన్నారు. అందులో భాగమే మరి మొట్టమొదట కొండా సురేఖ ఇప్పుడు వాళ్ళ కూతురు వ్యాఖ్యలతోటి బట్టబయలైంది. ఈ రాబోయే రోజులలో మిగతా వాళ్ళు కూడా వాళ్లకు కలిసి వస్తే ఇవాళ రేవంత్ రెడ్డి పతనం మరి ఇక్కడ కొండా సుస్మిత ద్వారా ప్రారంభమైనట్టుగానే మనం ఇక్కడ భావించాలి. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియబడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.